కనీసం వాళ్ళ ముందు కూర్చొనివ్వలేదు, మాట్లాడనివ్వలేదు. వారికంటూ సొంత ఆస్తులు ఉండొద్దని చెప్పారు. మీరు పుట్టిందే, మిమ్మల్ని పుట్టించిందే దేవుడు మాకు సేవ చేసేదానికని చెప్పారు. ఇది టెంపుల్ ప్రాస్టిట్యూషన్. ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ, పెద్దవాళ్ళందరూ పోయి ఆడపిల్లల బతుకులను నాశనం చేశారు. వెల్కమ్ టు బైబిల్ బైట్స్. మరోసారి మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది ఈ విధంగా అంటుంటారు, క్రైస్తవులు రైస్ బ్యాగ్ కోసం మారారని, లేదంటే ముస్లిమ్స్ వారిని బెదిరించి ముస్లిమ్స్గా మార్చారని ఈ విధంగా ఆరోపిస్తూ ఉంటారు. చరిత్ర తెలియని వారు, లేదంటే తమ కింద ఉండే దరిద్రాన్ని తెలుసుకొని వాళ్ళు, తమ కింద ఉండే అస్పృష్టతను, అంటరానితనాన్ని, ఈ నీచమైన విభజనను తెలుసుకోలేని వాళ్ళు ఈ విధంగా విమర్శిస్తూ ఉంటారు. మన బంగారం మంచిదైతే వేరే వాళ్ళని విమర్శించాల్సిన పని ఉండదు. ఇది నేనంటుండే మాట కాదు, స్వామి వివేకానంద గారే చెప్తూ ఉన్నారు. ఎందుకు ప్రజలు మతం మారారు అనే అంశం గురించి ఆయనే చెప్తున్నారు. దయచేసి గమనించండి. ఇప్పుడు ఎవరన్నా కూడా ఏదో ప్రలోభాల కోసం మారిపోతున్నారు, లేదంటే వారిని ఏదో బెనిఫిట్స్ ఇచ్చి, ఒక ఉద్యోగం ఇచ్చో, డబ్బు ఇచ్చో, లేదంటే ఇంకోటి ఏదో మాయమాటలు చెప్పి మార్చేశారు, మతం మార్చేశారు అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఏదో అవసరాలకు మతం మారిన వాళ్ళు ఆ అవసరం తీరేంతవరకు అందులో ఉంటారు. తర్వాత ఉంటారా? ఉండరు. వాళ్ళకు ఒక కష్టం వచ్చిందనుకోండి, నెక్స్ట్ డే జంప్ అయిపోతారు. సో అలా ఎవరు కూడా ప్రలోభాలకు లోనై, లేదంటే ఏదో బెనిఫిట్ వస్తుందని మారరు. అలా ఎవరు ఉండరని నేను చెప్పను, కానీ ఆ పర్సంటేజ్ వెరీ వెరీ థిన్, వెరీ వెరీ లెస్ ఉంటుంది. అది అన్ని విశ్వాసాల్లో కూడా ఉంటుంది. కేవలం క్రైస్తవ్యాన్నో లేదంటే ఒక మతాన్నో మీరు హైలైట్ చేసి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు గరువాపసి అని అందరినీ గరువాపసి అంటే అది మతం మారినట్టు కదా. సో ఇంతకుముందు ఆర్యన్ మైగ్రేషన్లో ఆర్యులు ఇక్కడికి వచ్చి వారి విశ్వాసాలను ఇక్కడ పెట్టి వారి దేవతలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి బలవంతంగా ప్రజల మీద రుద్దారు. అది మత మార్పిడి కాదా? మరి ఇతర దేశాల్లో ఇస్కాన్ వాళ్ళు, ఇతర సంస్థలు కూడా వారి మతాన్ని ప్రచారం చేస్తాయి, వారి పుస్తకాలు పంచుతాయి, టెంపుల్స్ కడుతున్నాయి. మరి అవన్నీ ఏంటి? సో మతం, ఒక మనిషి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏ మతమైనా స్వీకరించవచ్చు, ఏ మతమైనా పాటించవచ్చు, ఏ మతాన్నైనా ప్రచారం కూడా చేసుకొనవచ్చు. అదే మనకు ఆర్టికల్ 25 చెప్తూ ఉన్నది. దాని గురించి నేను ఇంకో వీడియో చేశాను, మీరు చూడండి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, స్వామి వివేకానంద గారు దేశాన్ని పునర్నిర్మించండి అనే ఈ పుస్తకంలో మత మార్పిడి గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అయినా దీన్ని కొనుక్కొని చదవండి. మార్కెట్లో ఉంది. రామకృష్ణ మఠం వారే దీన్ని ప్రింట్ చేసి పబ్లిష్ చేస్తున్నారు. 19వ పేజీలో, భారతదేశంలోని పేదవారిలో అధిక శాతం ముసల్మాన్లు ఉన్నారు. కత్తితో బెదిరించి మతం మార్పించారన్నది అర్థం లేని మాట. స్వామి వివేకానంద గారు చెప్తున్నాడు, కత్తి గొంతు మీద పెట్టి లేదంటే బెదిరించి ఎవరిని మతం మార్చలేము అని స్వామి వివేకానంద గారు చెప్తారు. అంటే మొఘలులు కానీ మహమ్మదీయులు కానీ దండయాత్రలు చేసి భారతదేశానికి వచ్చినప్పుడు అందరినీ మార్చేశారు. నో, దట్స్ నాట్ ద రీజన్. దట్స్ నాట్ అట్ ఆల్ ద రీజన్. ఇంకా ఏమంటున్నాడంటే, జమీందారుల నుండి, బ్రాహ్మణుల నుండి విముక్తి పొందడానికే వారు మారారు. బ్రాహ్మణుల నుండి విముక్తి పొందడానికే దేశంలో మెజారిటీ ప్రజలు మతాన్ని మారారు అని 19వ పేజీలో చెప్తూ ఉన్నాడు. 18వ పేజీలో కూడా తక్కువ కులంలో పుట్టిన వారు ఎవరైనా సరే శాశ్వతంగా వారు నశించినట్లే. కింద అంటున్నాడు, భూమి ప్రతి అంగుళం బ్రాహ్మణుల ఆస్తిగా ఉన్నదో ఆ తిరువాన్కూర్లో 125 మంది క్రైస్తవులుగా మారిపోయారు. హిందువుల సానుభూతి లోపించిన కారణంగా మద్రాసులో వేలాది నిమ్నజాతి ప్రజలు క్రైస్తవులుగా మారుతున్నారు. ఇది కేవలం ఆకలి మంటతో అనుకోకండి, రైస్ బ్యాగ్తో కాదు, ఏదో బెనిఫిట్ ఇచ్చిన దానివల్ల వాళ్ళు మారలేదు. మన నుండి వారికి సానుభూతి దొరకనందువల్లనే వారు అలా మారిపోయారు. గమనించారా? స్వామి వివేకానంద గారు చెప్తున్నారు, కత్తి పెట్టి ఎవరిని మార్చలేదు. ఆకలికి కడుపు వాళ్ళకు రైస్ బ్యాగ్లో, లేదంటే ఒక బెనిఫిట్సో, లేదంటే బట్టలు ఇచ్చో, లేదంటే వైద్యం చేసో, ఇంకొకటో చేసి వారిని మతం మార్చలేదు.
వారి ఇష్టపూర్వకంగా మతం మారారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడుండే బ్రాహ్మణుల యొక్క దాడుల నుంచి, వారి యొక్క ఆధిపత్యం నుంచి, వారి యొక్క నీచమైన ఆచారాల నుంచి తప్పించుకునేదానికి అనేక మంది మతం మారారని స్వామి వివేకానంద చెప్తున్నారు. ఏంటి వారి మీద పెట్టిన అంత నీచమైన ఆచారాలు పద్ధతులు అంటే గిన, నీవు దాసుడవి, దస్యుడివి, అంటరాని వాడివి, పంచముడివి, అధముడివి, అంత్యజుడివి, ఇని రకరకాల ట్యాగ్ లైన్ వాళ్ళ ముఖాన వేసి వారిని గుళ్ళలేకి రానిలేదు, బళ్ళలేకి రానిలేదు, చదువుకోనివ్వలేదు, వైద్యం పొందనివ్వలేదు, బట్ట కట్టుకోనివ్వలేదు, కనీసం వాళ్ళ ముందు కూర్చోనివ్వలేదు, మాట్లాడనివ్వలేదు, వారికంటూ సొంత ఆస్తులు ఉండొద్దని చెప్పారు. మీరు పుట్టిందే, మిమ్మల్ని పుట్టించిందే దేవుడు మాకు సేవ చేసేదానికి అని చెప్పారు. ఇంత దరిద్రమైన నియమాలు వారి మీద పెట్టి ప్రతిరోజు వాళ్ళను దూషిస్తూ తిడుతూ, వారి ఇంట్లో పుట్టిన ఆడవాళ్ళను కూడా వీళ్ళు తీసుకుంటూ అనుభవిస్తూ ఇంత నీచాలు చేశారు. దేవదాసీలు వారింట్లో పుట్టిన ఆడవాళ్ళను గుళ్ళకు పెళ్ళిళ్ళు చేసేసి టెంపుల్ ప్రాస్టిట్యూషన్, ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ పోయి ఆడపిల్లల బతుకులను నాశనం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నీచాలు, దరిద్రాలు, నికృష్టాలు చేశారు. కాబట్టే డిగ్నిటీ కోసం, గౌరవం కోసము వీళ్ళందరూ ఇతర మతాల వైపు చూశారు, ఇతర విశ్వాసాల పైన చూశారు, సమానత్వం కోసం వెళ్ళారు, గౌరవం కోసం వెళ్ళారని స్వామి వివేకానంద గారు చెప్తూ ఉన్నారు. ఇంకా 15వ పేజీలో ఇంకా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి. ఏ మతము హిందూ మతంలా పేద నిమ్న జాతి ప్రజల కుత్తుకల మీద ఎక్కి స్వారీ చేయదు. ప్రపంచంలో ఉండే ఏ మతం కూడా పేద నిమ్నజాతి వర్గాల మీద మనం చేసినంత దారుణాలు చేయలేదు అని స్వామి వివేకానంద గారే సాక్ష్యం ఇస్తున్నాడు. వాళ్ళ గొంతుల మీద కత్తి పెట్టి నులిపేశాము, వాళ్ళ గొంతుల మీద ఎక్కి స్వారీ చేశాము అని స్వామి వివేకానంద గారు చెప్తున్నారు. దయచేసి గమనించండి. ఇప్పుడు కొత్తగా మిడిమిడి జ్ఞానంతో కొంతమంది వచ్చి మత మార్పిళ్ళు అయిపోతున్నారు, ప్రలోభ పెట్టి మత మార్పిళ్ళు చేశారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మత మార్పిళ్ళు చేశారు, తర్వాత మహమ్మదీయులు వచ్చి మత మార్పిళ్ళు చేశారు. అవన్నీ కాదని స్వామి వివేకానంద గారే క్లియర్గా చెప్తూ ఉన్నారు. దయచేసి గమనించండి.